హనీ మామయ్య ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. వైజాగ్ వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. హనీ పుట్టిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం హనీ ఇంత ఎర్లీగా నిద్రలేయడం. చూడండి ఎంత నీట్ గా రెడీ అయిపోయిందో చిట్టి తల్లి. భలే ఉన్నావు హనీ. థ్యాంక్ యూ. మేమైతే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నాం హనీ? అన్నమ్మ, నేను, వెంకి తాతయ్య, రమ్మమ్మ, వరమ్మమ్మ, మాక్సీ పిన్ని, ఇంకా మొత్తం 14 మెంబర్స్ వెళ్తున్నాం. అండ్ వెహికల్ వస్తుంది. అందరం కలిసి వైజాగ్ వెళ్తున్నాం. అయితే ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ఫస్ట్ విజయవాడలాగే అమ్మవారిని చూసుకొని అట్నుంచి అటు అన్నవరం వెళ్ళిపోయి అప్పన్న స్వామిని చూసుకొని అట్నుంచి అటు నైట్ కి అయితే ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటది. కాస్ట్ ఎక్కువ కనపడదు కానీ కింద టెంపో వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. ఈ ట్రిప్ కి హనీ పాప్ తో కలిసి మొత్తం 15 మెంబర్స్ అనుకున్నాము, కానీ ఒక ఆమె అయితే రాలేదు. సో మేమైతే 14 మెంబర్స్. హనీ గాని కౌంట్ లోంచి తీసేస్తే ఓన్లీ 13 అనమాట. ఇది వచ్చి 14 సీటర్ టెంపో. నేనే ఈ పని టెన్షన్ లో పడిపి స్కూటీ ఇంట్లో పెట్టకుండా రోడ్ లోనే పెట్టేసి అది మా అమ్మగాని చూస్తే ఖచ్చితంగా పిచ్చుకుని కొట్టినట్టు కొట్టది. భయపడి అట్లాగే కామ్ గా కవర్ చేసుకుంటూ వాళ్ళ వెనకాలే తిరుగుతా ఉన్నాను అనమాట, వాళ్ళకి స్కూటీ కనపడకుండా. నెక్స్ట్ 3 రోజులు ఆ స్కూటీ ఎండలో ఎండాల్సిందే తప్పదు. ఇంకా మేము బేసిక్ గా ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కానీ డ్రైవర్ అన్న అయితే లేట్ చేశాడు. టెంపో రావడానికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయింది. మొత్తం ఆల్ లేడీసే కదా, ఇద్దరు మగ జెంట్స్ కూడా వస్తున్నారు. మా పెదనాన్నలు అవుతారు అనమాట ఇద్దరు. ఒకటి సునీత్ పెదమ్మోళ్ళ హస్బెండ్, రెండోది వచ్చేసి మా పెద్ద పెదమ్మోళ్ళ హస్బెండ్. నాదేముంది చెప్పండి, ఒక పిల్ల పిత్రే కానీ నాకేం పెద్దగా తెలియదు అనమాట. మహా అంటే నేను ఓపెన్ చేయగలిగేది గూగుల్ మ్యాప్స్ లేకపోతే రివ్యూస్ కోసం గూగుల్. వీళ్ళు అనుకో కొంచెం ఎక్స్పీరియన్స్, వీళ్ళకైతే అన్ని తెలుసుంటాయి కాబట్టి సెక్యూరిటీ గా వాళ్ళు కూడా తీసుకెళ్లిపోతున్నాం మనతో పాటు. మీరైతే వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా ఉండండి. పిచ్చ కామెడీగా ఉంటుందని చెప్పి నేనైతే మాట ఇవ్వలేను, కానీ చాలా స్వీట్ గా ఫన్నీగా అయితే ఉంటది వీడియో. ఇప్పుడే చీకటి పోయి వెళ్తురు వస్తా ఉంది ఫ్రెండ్. నాకైతే ఇప్పుడు అర్జెంట్ టాయిలెట్ వస్తున్నాయి. ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, పెదమ్మ సునీత్ పెదమ్మకు పార్టీ వస్తుంది. సునీత్ పెదమ్మ ఇరికిచ్చేసి మనం అయితే సైడ్ అయిపోదాం అని చెప్పి ప్లాన్ వేసాము, కానీ మా అమ్మ అయితే వెనక్కి తిరిగి ఒక చిన్న లుక్ ఇచ్చింది. ఆ లుక్ లోనే నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా వ్యాన్ దిగంగానే పిచ్చి కొట్టుడు కొట్టద్దని. అందుకే మనం అయితే కామ్ గా అయిపోయాము. అర్జెంట్ టాయిలెట్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హనీకి టాయిలెట్ వస్తున్నాయి అని చెప్తే ఆపుతరా మర్చిపోయి హనీకి డైపర్ వేసులా. నేను కానీ ఒక 2 డైపర్లు తెచ్చుకుంటే బాగుండేది. అందరూ వాటర్ పంచుకుంటున్నారు. నేను కానీ ఇప్పుడు కానీ టీ గ్లాస్ తాగానంటే పెద్ద గ్లాస్ వస్తున్నాయి. 1/2 లీటర్ అయితే 1 లీటర్ వస్తున్నాయి. ఏం చేయమంటారు. ఇక్కడ మన దగ్గర అయితే ఒక నేషనల్ అవార్డు విన్నర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. ఆ నేషనల్ అవార్డు విన్నర్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. హలో, ఎవరండి ఇక్కడ? నాకు అర్థం కాలేదు సార్. అని ఒకసారి లేవాలి, నటించింది చాలు. యు ఆర్ డూయింగ్ డ్రామా హియర్. నచ్చిందా? హాఫ్ అన్ అవర్ సేపు ఇంకా బేగపట్టుకొని ఇంకా ఆపుకోలేక అడిగేసాను డ్రైవర్ అన్న. నేను అన్న ఏమో వెళ్ళమన్నాడు. క్రాక్స్ కూడా ఆ కాలు ఈ కాలుకి ఈ కాలు దా కాలు వేసుకొని దిగేసాను. అంత అర్జెంట్ వస్తున్నాయి నాకైతే ఇప్పుడు. అండ్ ఇప్పుడే పాట పాడడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం అయితే ఏం చేద్దామంటే మళ్ళీ అది ఇట్టు ఇదట్టు మార్చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే టెంపో ఆగిందనమాట. కావాల దగ్గరే ఉన్నాం, ఎక్కడికో రాలేదు. అండ్ ఇక్కడ వేరులో వెంకటేశ్వర స్వామి ఉంటారు, అంటే చెట్ల లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు. చాలా మంది చూసే ఉంటారు, చూడకపోతే వచ్చి ఇప్పుడు నాతో పాటు చూడండి వీడియోలో. ఈరోజు శనివారం, అందులో స్పెషల్ శనివారం. మన వెంకీ తెలుసుగా, మన అందరి ఫేవరెట్ వెంకీ. నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో వెంకటేశ, గోవిందా గోవిందా గోవిందా. నన్నైతే తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్, నేనైతే వీడియోలో చూపించట్లేదు వెంకటేశ్వర స్వామిని. అక్కడైతే ఎవరేమో నన్ను ఆపలేదు, వీడియో రికార్డ్ చేస్తున్నా కూడా, కానీ నేను చూపించదలుచుకోలేదు. మీరు డైరెక్ట్ గా వచ్చి చూడండి, చాలా మంచిగా బాగుంటది. ఈ గుడిని అందరూ వేరులో వెంకటేశ్వర స్వామి గుడి అంటారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా, ప్లెజెంట్ గా, చాలా మంచిగా అనిపించింది నాకు. మీరైతే ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. ఏంటి హనీ? సారీ దాదా సారీ. అది వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకో. అది వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు. అలా మా మగ జెంట్స్, ఆడ లేడీస్ అందరూ కలిసి వెంకటేశ్వర స్వామిని మా జర్నీ హ్యాపీగా జరిగిపోవాలని చెప్పి మొక్కొని వ్యాన్ ఎక్కేసాము. వ్యాన్ ఎక్కిన వెంటనే మేము అందరం కలిసి సీతారాముడు గేమ్ కూడా ఆడేసాము.
సీత ఎక్కడుంది రాముడు గారు? But it was obvious like who సీత కరెక్ట్. and one day she said write me a love song. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నా పక్కనే ఇప్పుడు మోక్షిత ఉంది. మోక్షి హాయ్ చెప్పు. వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. ఏం మోక్షి డల్ గా ఉన్నావా? ఏదైనా మాట్లాడరా ప్లీజ్. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా, మాట్లాడు ప్లీజ్. మాట్లాడే ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ గా లీనం అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇంకా నన్ను ఎవరు దేకట్లేదు కదా అని చెప్పి ఒక్కనే కూర్చొని నేను తెచ్చుకున్న స్టిక్కీ నోట్స్ మీద డ్రాయింగ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఏదైనా ఒక బొమ్మను ఆర్టిస్ట్ చేస్తే అది ఆర్ట్ అవుద్ది, అదే సర్కాస్టిక్ సాయిస్తే ఫార్ట్ అవుద్ది. బోర్ కొడుతుంటే మనం అయితే కొన్ని ఆర్ట్స్ వేసాం అనమాట. ఆ ఆర్ట్స్ మీకైతే ఇప్పుడు చూపిస్తాం. అవి ఆర్ట్లను నమ్మడానికి మీకు కొంచెం టైం పట్టదు, కానీ నమ్మండి ప్లీజ్. ఇక్కడైతే అంటిస్తాను, మీకు అంటించి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది ఒక మౌంటైన్, ఇది సన్, ఇది మూన్. నైట్ అయ్యి మార్నింగ్ వచ్చేసి ఇది ఒక పల్లెటూరు, ఇది ఒక గుడిసె. అండ్ ఈ మేఘాలు, ఈ చెట్లు. ఈయన ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈయన ఎవరో తెలుసా? డీజే మార్ష్మెల్లో. మార్ష్మెల్లో కూడా కోపం వస్తుంది ఈయన మార్ష్మెల్లో అని. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇదేందో తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. శివలింగం కాదు అది, ఇంకమ్మ. ఈమె ఒక అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇది ఆమె జుట్టు, ఈ ఆమె చేతులు, ఇది ఆమె డ్రెస్. ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సెకేల్ ఇది ఒక భయంకరమైన, బీభత్సమైన, భయానకమైన ఆర్ట్. ఇంట్లో మిగిలిపోయిన గింజలని దీన్ని బలిసిన చిన్న పక్షి. బాగుంది ఆ పిచ్చిక. అండ్ నాకు లైక్ చేయమని అడిగాను కదా, లైక్ చేసిన వాళ్ళ కోసం నేనైతే ఒక బుజ్జి ఆర్ట్ గీసాను, ఫ్లవర్. లైక్ చేసిన వాళ్ళ కోసం ఇది. ఇది 2-3 జంతువులు క్రాస్ బ్రీడ్. ఇది 2-3 జంతువులు కలిస్తే పుట్టింది. ఇది ఎట్లున్నదే నీ బొమ్మ? క్యామెల్ కమ్ హార్స్ కమ్ జీబ్రా. చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా చూడండి. ఇది గుర్రం ప్లస్ ఒంటె కలయిక. ఇది ఒక గద్ద, కోపంగా ఉండే గ్రద్ద. అండ్ ఇదిగో 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 ఇప్పుడు చూస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ ప్లీజ్. ఇది హనీ ఇన్స్టాగ్రామ్ ఐడి. పక్కన స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, దీన్ని అయితే ఫాలో అయిపోండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మన ఆర్ట్స్ అయితే కంటిన్యూ చేద్దాం. అయిపోయి అంతే, ఇవే నా ఆర్ట్స్ మొత్తం. చూడండి, డీజే మార్ష్మెల్లో అండ్ పల్లెటూరు. అచ్చి కాదు, ఇది సన్ అండ్ మూన్, పల్లెటూరు, అమ్మాయి, పక్షి, బర్డ్, వింత జంతువు, టెడ్డీ బేర్ అండ్ వల్చర్. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఒక పెద్ద డ్రాయర్ నవ్వుతా. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఒక పెద్ద డ్రాయర్ నవ్వుతా. నెల్లూరు దాటిన తర్వాత ఇదే అనమాట మా ఫస్ట్ స్టాప్. ఇది ఏ డిస్ట్రిక్ట్ ఖచ్చితంగా గెస్ చేసి కామెంట్ చేసేయండి చూద్దాం. Tell me, do you think of me too? మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అనమాట. విజయవాడలో కనకదుర్గమ్మ గుడిని చూడడానికి అయితే వచ్చేసాము. నవరాత్రులు అవడం వల్ల ఫుల్ రష్ గా ఉంది, అసలు మామూలుగా లేరు జనాలు అయితే. దట్టు వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నారు. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఇంకా అలాగే ఆశీర్వచనాలు కూడా తీసేసుకున్నాం మేము అక్కడ గుళ్ళోనే. అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే మా ఫ్యామిలీ మొత్తం విజయవాడ దగ్గరలో ఒక హైవే మీద ఒక రెస్టారెంట్ లో అయితే ఆగామన్నమాట లంచ్ చేయడానికి. నేనైతే అవుట్ సైడ్ ఫుడ్ పెద్దగా తినను కాబట్టి స్పెషల్ గా నాకు వరకే ఆర్డర్ అయితే చేశాను. కారం మసాలాలు ఏమి లేకుండా ఫుల్ గా వెజిటేబుల్స్ వేసి ఆయిల్ కూడా వేయకుండా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను అనమాట. నా కోసం యాజ్ ఇట్ ఈస్ నేను అడిగినట్టే తీసుకొచ్చాడు. కొంచెం టేస్ట్ బాగాలేకపోయినా అది పర్వాలేదు, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి తినేసాను. మా 3 days ట్రిప్ లో డే 1 లో సెకండ్ స్టాప్ వచ్చేసి అన్నవరం అనమాట. వేడివేడిగా అన్నం తినేసి అన్నవరంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో చల్లటి వర్షం, అది కూడా గోదావరి జిల్లాలో దాటుతుండగా అబ్బా రాజమండ్రి ఆ వెదరు అసలు ఆ గ్రీనరీ అంతా చూస్తుంటే ఒక 10 ఎకరాలు కొనుక్కొని సెటిల్ అయిపోవాలనిపించింది. కానీ మన బడ్జెట్ కి 10 ఎకరాలు కదా కదా 10 సెంట్లు కూడా రావని చెప్పి రియాలిటీలోకి వచ్చేసి కామ్గా చూస్తా ఎంజాయ్ చేశాను.
Every song just reminds me of you and it kills me. No, it was a mistake letting you go. అలా చాలా సేపు జర్నీ చేసేసిన తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా అదే అన్నవరంలో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట. నేను చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలు పారిపోయేవాడిని అక్కడ లేకుండా. మా అమ్మ మాత్రం నన్ను లాక్కొచ్చి టపీ మన కొట్టి మరి కూర్చోబెట్టేది. అప్పుడు తెలియదు నాకు దాని వాల్యూ, ఊరికి వెళ్ళిపోయేటోని. ఇక్కడైతే నాకు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అదే నా మెడలో అయితే గోల్డ్ చైన్ ఉందన్నమాట. హనీని ఎత్తుకోవడం వల్ల చైన్ అయితే ప్రెషర్ కి కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయిన చైన్ అయితే ఎక్కడ పడిపోయింది అనుకుని చెప్పి తెగెత్తికేసాను ఎక్కడ పడితే అక్కడ మొత్తం. దాన్ని మొత్తాన్ని నేను షార్ట్ గా కూడా అప్లోడ్ చేశాను. ఇదిగోండి ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి, ఇదే ఆ షార్ట్ వీడియో. ఫ్యామిలీతో కలిసి అన్నవరం దగ్గర అయితే ఒక స్టాప్ తీసుకున్నాం. అప్పటికి కూడా నా మెడలో చైన్ అలాగే ఉంది. హనీని దించి ఒక 10 minutes తర్వాత దీపం వెలిగించడానికి పోయినప్పుడేమో నా మెడలో చైన్ లేదు. అప్పుడు నేనైతే గమనించలేదు ఆ చైన్ ని. ఆ తర్వాత అలాగే దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చూసుకున్నాము ఎక్కడ మిస్ అయింది అని చెప్పి ఉన్న వీడియో క్లిప్స్ మొత్తాన్ని రివైండ్ చేసి మరీ చెక్ చేశాను. అప్పుడు దేవుడు ఉన్నాడా అనిపించేటట్టు ఒక విషయం జరిగింది. ఆ చైన్ తెగిపోయి నా టీ షర్ట్ కి లోపల పక్క తగులుకొని అది ఎత్తుకోవడంలోనే అక్కడే చీకట పడిపోయింది టైం అంతా అన్నవరంలో. అదనమాట జరిగిన మందల అంటే మరి బూత్ మాట అనుకోలేరు. మందల అంటే మన నెల్లూరు యాసలో మ్యాటర్. కష్టపడి ధర్మంగా నిజాయితీగా సంపాదించింది ఏదైనా సరే నీ దగ్గర నుంచి ఎవరు ఎప్పటికీ దూరం చేయలేరు. అధర్మంగా సంపాదించింది ₹10 అయినా సరే దాన్ని నువ్వు కాపాడుకోవడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టిన ₹10 నువ్వు ఎప్పటికీ కాపాడుకోలేవు. ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. One day she said, write me a love song, 'cause I know you'll make it beautiful. And maybe I'll call you my sweetheart and promise nobody can steal me away. అలా అన్నవరంలో చాలా టైం అయిపోయింది. ఇంకా అలా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. నేనైతే భూమి మీద స్వర్గం ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? భూమి మీద స్వర్గాన్ని అయితే చూసాను అనమాట. ఆ ప్లేస్ కి అయితే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. 100% బెట్ కడుతున్నా. ఇప్పటి వరకు చాలా నాకు తెలిసి ఆల్మోస్ట్ 90% మెంబర్స్ కి ప్లేస్ గురించి తెలియకపోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చూపించబోతున్నాను. నేను కూడా ఇక్కడికి వెళ్ళడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. నీకు ఈ భూమి మీద నీ ఫేవరెట్ ప్లేస్ ఏంద్రా అని అడిగితే ఇదే అని చెప్తాను. అందరికీ తెలుసుగా నేను సాధారణంగా దేన్ని పొగడను. ఇంత పొగడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఆ ప్లేస్ కోసం మీరు ఖచ్చితంగా 30,000 లైక్స్ కొట్టండి ఈ వీడియోకి. నేను ఖచ్చితంగా వీడియో వెంటనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ నోట్లోంచి వచ్చే ఒక మాట, వావ్. ఇప్పుడే మనం అయితే ఒక బిభత్సమైన ప్లేస్ కి అయితే వచ్చాం అనమాట. ఎంతసేపు జర్నీ చేసి రేపు మార్నింగ్ ఈ ప్లేస్ ఏందనేది క్లియర్ గా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే టైం 12 hours ఉంది. మనం ఆల్మోస్ట్ ఎన్నో 100 kilometers జర్నీ చేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూపిస్తా రేపు మార్నింగ్ చూద్దరు. మీరు అందరు కూడా సర్ప్రైజ్ అవుతారు. అసలుకి ఎంత బ్యూటిఫుల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్. రేపు మార్నింగ్ చూపిస్తా. నేను మామూలుగా లైక్లు ఎందుకు అడుక్కుంటానంటే ఇప్పుడు మీరు ఎన్ని లైక్లు కొట్టినా నాకు ₹1 కూడా రాదనమాట. వల్ల నేను లైక్లు అడిగేది దేనికంటే మీ అందరికి తెలిసిందే కదా, నాకు బేసిక్ గా ఒళ్ళంతా బద్దకం అనమాట. లైక్లు చూసి ఓహో వీళ్ళకి నచ్చుతుంది వీడియో వెంటనే చేసి పెట్టాలని ఒక మోటివేషన్ వస్తుంది. సో ఈ వీడియోకి 30,000 లైక్స్ చేయండి. వెంటనే part 2 అయితే అప్లోడ్ చేసేస్తాను. ఉంటా బాయ్.